చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా. లేదు మమ్మీ, మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ. వాణ్ణి తలుచుకుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థమే కాదు. ఇంకోసారి ఏమైందంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. సో ఎవ్రీథింగ్స్ క్వైట్ కూల్. మీరు నన్ను నిజంగా ఒక విషయంలో క్షమించాలండి. మమ్మీ నాకు మెయిల్లో మీ ఫోటో పంపించినప్పుడు అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ, సమ్ క్యూరియాసిటీ, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్పి ఒకసారి కలవమని చెప్పాను. అంతే. దేశమంతటా హోలీ జరుపుకుంటుంటే వాడు మీ ఫోటో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాడు. దట్ ఫెలో, ఛా, ఫర్ దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఐఎమ్ రియలీ సారీ. చందన, మీ ఫ్రెండ్స్లో బాలు అని ఎవరైనా ఉన్నారా? బాలునా? బాలు అని ఎవరు లేరే. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. ఈ చందన బంగారం అని చెప్పింది. ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు వీడికి పని పాట లేకుండా పోయింది. ఏంట్రా డోంట్ లిఫ్ట్ గడా? వీడు అంత చూడాలి. హలో, అమృతపాణి అట్టుబండికి రంగు రాలేదని అమృతాంజనం రాసుకునే. అది కాదు సార్. ఏది కాదురా, మా మేనల్లుడు పంజాబీ అమ్మాయిని పట్టాడు. అరే, నేను చెప్పేది వినరేంటి? ఆ అమ్మాయి ఎవరు చుట్టమో తెలుసా? మన్మోహన్ సింగ్. బాబు, మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఎవరు బాబు? బరాక్ ఒబామానా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీ నాది కాదనుకుంటే నీ చెక్ క్లియర్ అయిపోద్ది. తొక్కలోది పెడివా ఫోన్. నీ మహి, యు నో వాట్, నీకు ఇక మీదట నా నుంచి ఎలాంటి టార్చర్స్ ఉండవు. అవునరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాయినింగ్ ఇన్ 10 days. ఈ 10 days అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను రా. ఇన్ని ఇయర్స్గా నిన్ను బక్రా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. హే కిషోర్ అన్న. హాయ్ హాయ్. Hey. హౌ ఆర్ యు? హాయ్ నందు. హాయ్ మిస్ నందిని అలగప్పన్. హ్యాపీనా? యా, ఆఫ్ కోర్స్. లైఫ్లో ఎంత హ్యాపీగా ఎప్పుడూ లేను. గుడ్. హే కిషోర్, నీదా అనే కిషోరి. రేయ్, డోంట్ మేక్ జోక్స్ అరౌండ్ మై డాడ్, ఆల్ రైట్? ఓ సారీ సారీ కిషోర్ నా. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళ అమ్మా నాన్న మిస్ అవుతుంది అనమాట. అంతేగా మరి. బంగారం, నా మాట విను. నువ్వు నీ పేరెంట్స్ని ఎంతగా మిస్ అవుతున్నావో వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారేమో. కిషర్ణ, నందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో. వాళ్ళ పేరెంట్స్ నీ పేరెంట్స్ లానే కదా. అబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే సమాలిక్கிறது ரொம்ப కష్టం. Get out! బయటికి. ఈ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయిని కనీసం రేపు తెల్లవారే వరకైనా ఉండనివ్వండి ప్లీజ్ డాడీ.
అంటే నోకు అయిపోయింది నీకు సంపేస్తా నువ్వు నన్నేం చెయ్యలేవురా జమ్మా మాయమ్మ జమ్మా ఓయమ్మ జమ్మా జమ్మా రేయ్ ఆడది అపన కాదురా సవన నువ్వు జయజమ్మ కాదు యాదమవి శాంతి శాంతి హే చందురా హాయ్ డియర్ సారీ ఆల్ ఆఫ్ అ సడన్ అర్జున్ మదర్తో షాపింగ్ వచ్చి పడింది ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ సీ యూ లేటర్ టేక్ కేర్ చందుకు అసలు ఏమైందిరా గెట్ టుగెదర్ సుదిలే కనీసం ఫోన్ కాల్స్ కూడా లేవు పట్టు వదలని విక్రమార్కుడు ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ ఏముంటుంది అజంతా వాచ్ ఈగుల్ ఫ్లాస్క్ మాహి దిస్ ఇస్ ఫర్ యూ ప్లీజ్ దీన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకు చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తురా అందరం కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటాం అంతా ఓకే అనుకునేంతలో ఎవడో ఫోన్ చేస్తాడు సారీ మావా నేను సినిమాకి రాలేను అక్కడికి రాలేను ఇక్కడికి రాలేను అరే ఏంట్రా అని అడిగితే ఫ్యామిలీ పేరెంట్స్ అమ్మ వద్దంది నాన్న ఇంట్లో ఉన్నాడు గెస్ట్ వస్తున్నారు ఆ క్షణాల్లో నాకు ఒకటే అనిపించేది అమ్మని అమ్మ నాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోవడానికి నాకు అసలు బొంగులోది ఫ్యామిలీయే లేదు కదా ఓ రకంగా హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని కానీ 3 days భక్తి జస్ట్ 3 days నువ్వు నన్ను పట్టించుకోకపోయేసరికి ఫస్ట్ టైం లైఫ్లో నాకు ఫ్యామిలీ లేదే అనిపించింది ఎస్ ఇది చెయ్యి అది చెయ్యకు వాడితో తిరక్కు టీవీ చూడకు రాత్రి 2 గంటలైనా సరే చదివి పడుకో అని ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పెట్టే కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టాలి వాళ్ళు బాగుపడాలి వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలనేదే ఎవరికైనా ఉండే ఆశ కోరిక అని నాకు ఇప్పుడే అర్థమైంది ప్లీజ్ రా నాకు మాత్రం అంతా నువ్వు లేకుండా నేను ఉండలేను భక్తి I love you. Please, నన్ను వదిలేళ్ళకు నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను One second. Thank you so much, Scott. భక్తి నేను ప్రేమిస్తుందని నీకు తెలీదు కానీ స్కడ్కి 5 సంవత్సరాల ముందే తెలుసు ఫ్యామిలీయే లేని నీకు తను బెటర్ హాఫ్ అవ్వాలని వాడు నీకు ఫర్జానాకు మధ్య ఉన్న రిలేషన్ను ఎంకరేజ్ చేయకుండా నీకోసం భక్తి నువ్వు వాడు పక్కన ఉంటే వాడు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు నేను చేసిన పనికి లైఫ్లో మాట్లాడు కానీ నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి నా మాట విను వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు నిజంగా నిజంగా
సిగరెట్ ఇవే. సారీరా. అన్నీ ఓకే, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చందన గుర్తు రాకుండా. ఏం డాడీ మీ నసా? అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారేంటి? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించే. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో ఇది బాలునే. హాయ్ అక్క.
హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్లను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకొక చిన్న టెస్ట్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడి ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే గొడవలో గెలవడానికి ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్లు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి, అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్. బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా.